మనకున్నటువంటి కొద్ది టైంలో ఏలియా గురించి పూర్తిగా చెప్పలేం, కానీ కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను కొన్ని, అది కూడా ఎలాంటి విషయాలు చెప్తానంటే, ఇప్పుడు దేవుడు ఏలియాని వాడుకుంటున్నప్పుడు నన్ను ఎందుకు వాడుకోలేడు? దేవుడు ఏలియాని ఎలాంటి పరిస్థితుల్లో వాడుకున్నాడు? మరి దేవుడు నన్ను కూడా అలాంటి పరిస్థితుల్లో వాడుకోగలుగుతాడా? ఈ విధంగా ఏలియా జీవితాన్ని మన జీవితంతో పోల్చుకుంటూ, మనం ఉన్నటువంటి ప్రస్తుత జీవితంతో పోల్చుకుంటూ చూడాలని నేను ఆశపడుతున్నాను. అయితే కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఏలియా గురించి. ఏంటి కొన్ని విషయాలు అంటే, ఏలియా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. అవి చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు. ఉదాహరణకి బైబిల్లో మొట్టమొదటి పునరుద్ధానం మనకు చూపించింది ఏలియా ద్వారానే. అంతకుముందు ఒక చనిపోయిన వ్యక్తిని లేపటం అనేది ఇంకెప్పుడు జరగలేదు, చనిపోయినటువంటి వ్యక్తిని. రెండోది, మనకి హానోకు చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు అన్న దానికి వచనాలు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. కానీ ఏలియా విషయం అలా కాదు. ఎందుకంటే ఎలీషా చూస్తున్నప్పుడే ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా చూస్తున్నప్పుడే అంటే ఒక విధంగా ఒక వ్యక్తి పరలోకంలోకి కొనిపోబడటం అగ్ని రథాల ద్వారా ఒక మనిషి చూడటం అనేది మొట్టమొదటిసారి. అంతకుముందు ఇంకెప్పుడు జరగలేదు. ఏలియా అంత శక్తివంతమైనటువంటి వాడు. యాకోబు ఆయన గురించి ఏమంటాడంటే, ఏలియా మన వంటి వాడే, సమ్వన్ లైక్ అస్, మన వంటి వాడే. ఆయన్ని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. సరే, ఏలియా జీవితంలో ప్రాముఖ్యంగా మనకి 5 సంఘటనలు క్విక్గా చెప్పాలంటే 5 సంఘటనలు. సంఘటన నెంబర్ 1, ఆహాబ్ దగ్గరికి వచ్చి ఆయన ఆహాబ్ మీద తీర్పుని ప్రకటిస్తాడు. నువ్వు చేసిన పాపానికి 3 సంవత్సరాల దాకా వర్షం రాదని. ఇది సన్నివేశం నెంబర్ 1. సన్నివేశం నెంబర్ 2, దేవుడు ఆ తర్వాత ఆయన్ని కెరూతు వాగు దగ్గరికి తీసుకెళ్ళి దగ్గర 1 సంవత్సరం పాటు ఆ కెరూతు వాగులో వచ్చినటువంటి నీళ్లు తాగుతూ కాకోళం, పొద్దున్న సాయంత్రం ఆయనకి మాంసము రొట్టి తీసుకొస్తూ ఉంటే తింటూ బతికేశాడు ఒంటరిగా. ఇది 2వ సన్నివేశం. 3వది, కెరూతు వాగు ఎండిపోతున్నప్పుడు దేవుడు తన్ని సీదోను అనేటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్ళి సారేపేత అనే విధవరాల దగ్గర ఆయన్ని కొంతకాలం అక్కడ పోషించడం జరిగింది. ఇది 3వ సన్నివేశం. 4వది, కర్మెలు పర్వతం మీద ఆయన ఆహాబు తనకున్నటువంటి 850 మంది ప్రవక్తలు, 450 మంది బయలు ప్రవక్తలు, ఇంకొక 400 మంది వేరే ప్రవక్తలు, మొత్తం 850 మంది ప్రవక్తల్ని ఒంటరిగా ఆయన ఎదుర్కోవటం. ఇది 4వ సన్నివేశం. 5వ సన్నివేశం, పారిపోయి ఆయన చెట్టు కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే దేవునితో మాట్లాడతాం. దేవుడు హోరేబ్ దగ్గర తీసుకెళ్ళి ఆయన్ని కొన్ని విషయాలు చెప్పి పంపించడం. ఇది మనం 17, 18, 19 మొదటి రాజుల గ్రంథం 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. అయితే ఏలియా గురించి మొత్తం 8 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. 17వ అధ్యాయం నుంచి మొదటి రాజులు 17వ అధ్యాయం నుంచి 2వ రాజులు 2వ అధ్యాయం దాకా 8 అధ్యాయాలు మొత్తం. మొదటి రాజులకి 22 అధ్యాయాలు, అందులో 17, 18, 19, 20, 21, 22, తర్వాత 1, 2, 8 అధ్యాయాలు మనకి ఏలియా జీవితం అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఎందుకని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అని అంటే, మనం జీవిస్తున్నటువంటి లోకం, లేకపోతే మీ కుటుంబ పరిస్థితి, లేకపోతే మీ వ్యక్తిగత జీవితం, ఇవన్నీ కూడా దీంట్లో చూడటానికి సాధ్యమవుతుంది. ఓకే, కొన్ని తారీఖులు చెప్తాను. మీలో కొంతమంది రాసుకుంటున్నారు, కొంతమంది కొంచెం చిరాకుగా అనిపిస్తుంది, నన్ను క్షమించాలి. కొన్ని తారీఖులు కూడా చెప్తాను. ఆ తారీఖులు మనం గ్రహించగలిగితే చాలా బాగుంటుందని అర్థమవుతుంది. ఇశ్రాయేలు చరిత్రలో మనకి 1947 సంవత్సరం ఎలాగ ప్రాముఖ్యమైందో, భారతీయులకి 1947 మనకి ఎలా ప్రాముఖ్యమైందో, ఇశ్రాయేలీలకి 1446 ప్రాముఖ్యమైంది. 1446 క్రీస్తు పూర్వం. మనం క్రీస్తు శకంలో ఉన్నాం కదా. యేసయ్యకి 1446 సంవత్సరాల ముందు చాలా ప్రాముఖ్యమైంది అనమాట. ఏమైంది సార్ అంటే, క్రీస్తు పూర్వం 1446లో ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. ఆ సంవత్సరంలో మొట్టమొదటి పస్కా పండుగ చేసుకున్నారు.
ఆ సంవత్సరంలో వాళ్ళకి నిర్గమం జరిగింది, ఎక్సోడస్ జరిగింది. సో దాంట్లోంచి బయటకు రావటం జరిగింది. సో 1446లో బయటకు వచ్చిన తర్వాత 300 సంవత్సరాలకి మొట్టమొదటి రాజు వచ్చాడు. అది 1050 క్రీస్తు పూర్వం 1050 మొట్టమొదటి రాజు వచ్చాడు. ఆయన పేరే మనం సౌలు అంటాం. సౌలు 40 ఏళ్ళు పరిపాలించాడు. దావీదు 40 ఏళ్ళు పరిపాలించాడు. సొలొమోను 40 ఏళ్ళు పరిపాలించాడు. మొత్తం 120 సంవత్సరాలు. అంటే 930 క్రీస్తు పూర్వం వరకు ఇశ్రాయేలుని 3 రాజులు పరిపాలించారు. వాళ్ళు ఒకటిగా ఉన్నారు. 930 సొలొమోను చచ్చిపోయిన తర్వాత ఇశ్రాయేల్ దేశం 2 ముక్కలుగా చీరిపోయింది. ఒకదానికి రహబోం ఆయన రాజుగా ఉంటే, ఇంకో ఆయన ఎరోబోయం అనేటువంటి ఆయన రాజుగా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు 2 గోత్రాలకు చెందింది. దాన్ని యోధా గోత్రం అన్నారు, దాన్ని రెహబాము, ఇలాంటి వాళ్ళంతా పరిపాలించుకుంటూ వచ్చారు. అది మనం చూడలేదు ఇప్పుడు. ఎందుకంటే ఏలియా ప్రాథమికంగా ఇశ్రాయేలీలకి ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలీని పరిపాలించింది ఎవరు అనేది చూసుకుంటే కనుక మొట్టమొదటిగా యెరోబాము అనేటువంటి ఆయన పరిపాలించాడు. యెరోబాము ఏం చేశాడంటే ఆయన 2 దౌర్భాగ్యమైన పనులు చేశాడు. మీకు కథలాగా చెప్పేస్తున్నాను, సులభంగా ఉంటుందని. 2 దరిద్రమైన పనులు చేశాడు. ఒక పని ఏంటనంటే, ఇప్పుడు మనం 10 గోత్రాలు ఒక చోట ఉన్నాం. యెరూషలేము అయితే యోధాలో ఉంది. మనోళ్ళంతా యోధా వెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడ ప్రార్థనలు చేసి ఆ రాజుకు మళ్ళీ దగ్గర అయిపోతారేమో, కాబట్టి మనం వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మీరు ఈ వివరణ ఇస్తున్నప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమైపోవాలి. ఎందుకనంటే డబ్బుల కోసం, తర్వాత టూరిజం కోసం ప్రజలు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయో విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటనంటే కొత్త దేవాలయాలు కట్టేయటం, కొత్త గుళ్ళకి రూపాలని చెక్కటం. ఎందుకనంటే వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి రావాలి, వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి రావాలి అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు ప్రపంచం అంతా వచ్చేసింది. మీకు అర్థమవుతుంది కదా. అదే పని చేశాడు యెరోబాము ఏం చేశాడంటే, అయ్యా మీరు యెరూషలేము ఎందుకు వెళ్తారు అని 2 చోట్ల బంగారు దూడను తయారు చేసి పెట్టాడు. ఒకటేమో బేతెల్, రెండోదేమో దాను. అది ఎలా ఉంటుందంటే, ఇది ఇశ్రాయేల్ దేశం అనుకోండి, ఒకటి పైన ఇంకోటి కింద 2 చోట్ల. అంటే ప్రజలకి దగ్గరకు ఉండటానికి 2 గుళ్ళు కట్టించేసి అక్కడ 2 బంగారు దూడల్ని పెట్టేసి మీరు దీన్ని పూజించండి, ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చింది ఈ దేవుడే అని మనకి నిర్గమాకాండం 32 అధ్యాయంలో ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఒక బంగారు దూడని చేసి పెట్టాడు. ఇది మొదటిది దరిద్రమైన పని. రెండో పని ఏంటంటే ఆయన సీదోను దేశానికి చెందినటువంటి జెజబెల్ అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలా దుర్మార్గురాలు. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేసిందంటే, వచ్చేటప్పుడు బయలు దేవత బొమ్మ తెచ్చుకుంది. అంతేకాకుండా పూజలు చేయడానికని ఆమె ఇంటికి ప్రవక్తలను తెచ్చుకుంది. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఈ జెజబెల్ చేసిన పని ఏంటంటే గుళ్ళు కట్టించింది. ఇవన్నీ చేయటమే కాకుండా యెహోవా నామాన్ని ప్రకటించే ప్రవక్త కనబడితే వాడిని చంపేయటం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే, నా దేవుడి గురించి తప్పించి, నా దేవత గురించి తప్పించి ఇంకెవరి గురించి మాట్లాడకూడదు అనేది జెజబెల్ చెప్పింది. ఈయన ఆహాబు అనేటువంటి రాజు, ఎవరైతే యెరోబాము దగ్గర నుంచి ఇక ఆహాబు దాకా మనం చూసినట్లయితే ఈ ఆహాబు అనేటువంటి వాడు చేతకాని వాళ్ళుగా అయిపోయాడు అనమాట. సరే, యెరోబాము పరిపాలించిన తర్వాత తన కొడుకు నాదాబు వచ్చి పరిపాలించాడు. బైబిల్లో యెరోబాము గురించి ఏముందంటే దూడలు తీసుకొచ్చి పెట్టాడని. తర్వాత నాదాబు ఏంటంటే వాళ్ళ నాన్నకంటే దరిద్రంగా వ్యవహరించాడని. ఆ తర్వాత నాదాబుని చంపడానికి నాకు ఆయన వచ్చాడు. ఆయన పేరు భాష అని అంటారు ఇంగ్లీష్లో, హిబ్రూలో. తెలుగులో ఎలా ఉంటుందో మరి తెలియదు నాకు, తెలుగులో ఎలా ఉంటుందో భాష. ఆయన వచ్చాడు. ఆయన్ని తర్వాత జిమ్రీ అనేటువంటి ఆయన వచ్చాడు. ఈ మొదట యెరోబాము, తర్వాత నాదాబు, తర్వాత భాష, తర్వాత జిమ్రీ, తర్వాత ఒమ్రీ, తర్వాత ఆహాబు. 7 రాజు. ఈ మొత్తం అంటే యెరోబాము దగ్గర నుంచి ఆహాబు దగ్గర రావడానికి 50 ఏళ్ళు.
సొలొమోను చచ్చిపోయిన 50 ఏళ్ళకి ఇశ్రాయేల్ దేశం పూర్తిగా పతనపు లోయల్లోకి వెళ్ళిపోయింది. సొలొమోను చచ్చిపోయిన 50 సంవత్సరాలకి పూర్తిగా ఇశ్రాయేల్ దేశం ఎందుకు పనికిరాని పరిస్థితుల్లోకి వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రవక్త గురించి ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. మొదటి రాజులు 17వ అధ్యాయం, మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి వచనం మనం చూద్దాం. నేను చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇప్పుడు బైబిల్లో ఈ ఏలియా గురించి రాస్తున్నప్పుడు నాకు విచిత్రంగా అనిపించింది, ఇంకోటి నాకు ధైర్యంగా అనిపించింది కూడా. ఏంటి అని అంటే, ఈయన అమ్మ పేరేంటి, వీళ్ళ నాన్న పేరేంటి, ఇతను పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఇతను ఏం చదువుకున్నాడు, ఈయన ఎలాంటి వ్యక్తి, ఈయన వయసు ఎంత, ఇవేమీ ఇక్కడ ప్రస్తావించలేదు. స్ట్రైట్గా మనకి ఏలియా ఎలా కనబడతాడంటే, దేవుడు ఆహాబు దగ్గరికి వెళ్ళమన్నాడు, ఆహాబు నుండి ముంచొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దీంట్లోంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఏమనంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నేను చెప్పేది ఏంటనంటే, దేవుడు నిన్ను వాడుకోవాలి అని ఇష్టపడుతున్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటే అనే మాట నేను ఉపయోగించను. దేవుడు వాడుకోలేని వ్యక్తిని తయారు చేయడు. వస్తువును కొనుక్కుంటే, ఒక వస్తువును కొనుక్కొని వాడకపోతే మనల్ని ఏమంటారు, ఎందుకురా కొన్నావు దాన్ని వాడినప్పుడు అంటారు. దేవుడు అలాంటోడు కాదు. నిన్ను తయారు చేశాడు, నిన్ను ఇప్పటిదాకా బ్రతికుంచాడు అని అంటే నిన్ను వాడుకుంటాడు. అయితే ఎందుకు వాడుకోవట్లేదు? వాడుకోవటానికి నువ్వు ఇష్టపడతలేదు. చాలా స్ట్రైట్ చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడతలా, అందుకే వాడుకోవట్లేదు ఆయన. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడికి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కను చేసే నువ్వు వద్దయా అని ఆయన అంటే ఆయన దేవుడే కాదు. మనందరం వాడుకుంటాడు. అయితే సార్ నన్ను వాడుకుంటాడా, నన్ను వాడుకోవడానికి దేవుడు నేను పనికొస్తానా అని అంటే, ఏలియా నుంచి కొన్ని పాయింట్లు తీసుకుందాం. ఏలియా అమ్మా నాన్న ఎవరని నాకు తెలీదు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, దేవునికి ఉపయోగపడతానా అని అనటానికి ఒక సమస్య. నాకు మంచి పుట్టుక లేదు, నాకు మంచి కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేదు, కాబట్టి దేవుడు నన్ను వాడుకోడేమో, లేకపోతే నేను పనికిరానేమో అని ఒకవేళ అనుకుంటున్నట్లయితే, మరి ఏలియా పరిస్థితి ఏంటి? ఆయన కుటుంబం ఏంటో కూడా మనకు తెలియదు కదా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలియదు కదా, దేవుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా. కాబట్టి ఈరోజు మాట్లాడితే, అమ్మా నీ బ్యాక్గ్రౌండ్తో నాకు నిమిత్తం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఏ తల్లికి తండ్రికి పుట్టాలో నిర్ణయించింది నేను. కాబట్టి ఆ తల్లికి ఆ తండ్రికి నువ్వు పుడితే నాకు ఉపయోగపడతావని నాకు తెలుసు. నీ టైమింగ్ నేను నిర్ణయించాను, నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను నిర్ణయించాను. కాబట్టి నాది ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఉపయోగపడతానా అనే ప్రశ్న ఇక్కడ వర్తించదు. ఎందుకంటే ఏలియాని నేను వాడుకున్నప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి నీకు ఎందుకు రాయలేదు, ఆయన ఏ తల్లిదండ్రులు పుట్టాడు అనే విషయం ఎందుకు రాయలేదు, అది నాకు అనవసరం. కాబట్టి నేను పట్టించుకోదలుచుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్, నాకు అవసరం లేదు. నేను వాడుకోగలను, ఎవరినైనా వాడుకోగలను. నెంబర్ 2, నేను ప్రశ్న ఏంటంటే, సార్ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కదా ఈ రోజుల్లో, సువార్త చెప్పడానికి అనుకూలంగా లేదు కదా. ఇది మేబీ ఒక 30 ఏళ్ల క్రితం కనుక నాకు అవకాశం వస్తే కనుక నేను బాగా వాక్య పరిచయం చేసేవాడినేమో, బాగా పరిచయం చేసేవాడినేమో. ఇప్పుడు అంత అనుకూలంగా లేదు కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఏంటి అని ఒకవేళ మీరంటే, దేవుడు ఏలియా జీవితం నుంచి మాట్లాడు. ఏలియాని నేను ఎప్పుడు సీన్లోకి తీసుకొచ్చాను? ఆహాబు అనేటువంటి రాజు తన యొక్క మూర్ఖత్వం యొక్క తారాస్థాయికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఆహాబు గురించి కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను, చూడండి. మొదటి రాజులు 16వ అధ్యాయం,
30వ వచనం చదువుతున్నాను. మొదటి రాజులు 16వ అంటే బ్యాక్గ్రౌండ్ తెలియడానికి. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకుల అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. మీకు అర్థమవుతుందండి? సింపుల్గా నెమ్మదిగా. అంటే తన ముందు 6 రాజులు పరిపాలించారు. యెరోబాము, నాదాబు, బాషా, తర్వాత జిమ్రీ, తర్వాత ఓమ్రీ, ఎలా, మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు ఎలా, బాషా తర్వాత ఎలా అనేటువంటి, ఇప్పుడు గుర్తొచ్చారు. వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒకళ్ళకి మించి ఒకళ్ళు దేవుని దృష్టికి, ఒకళ్ళకి మించి ఒకళ్ళు. అయితే వీళ్ళు ఏమన్నాడు? సింపుల్ స్టేట్మెంట్ వేశాడు. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. నాబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఈ ఒక్క 4 వచనాలతో మనకేమర్థం అవుతుందంటే, ఆహాబు చాలా మూర్ఖంగా ఉన్నాడు. ఆహాబు యెహోవా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆహాబు యెహోవా దేవుడికి కోపం తెప్పిస్తున్నాడు. అలాంటి నేపథ్యంలో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాను తీసుకొచ్చాడు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు అదే. యేసుక్రీస్తు అన్నా, క్రైస్తవులన్నా, బైబిల్ అన్నా ప్రపంచం అసహ్యించుకుంటుంది. ప్రపంచం భయపడిపోతుంది. ప్రపంచం చీకొడుతుంది. దానికి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. యేసు ప్రభు అంటే ప్రజలు రకరకాల వ్యంగ్యపు మాటలు ఉపయోగిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఏలియా లాంటి వాళ్ళం. ఆ రోజు ఆహాబు టైం ఎలా ఉన్నదో ఈరోజు భారతదేశ పరిస్థితి అలా ఉంది. ఆ రోజు ఏలియా ఒకడొచ్చి నిలబడితే దేవుడు ఎలా వాడుకున్నాడో, ఈరోజు దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే మనల్ని సృష్టించాడు. అయితే దేవుడు ఆహాబుని ఏ పరిస్థితుల్లో వాడుకోగలిగాడు, ఆహాబులో ఏం చూసి ఆ విధంగా వాడుకోగలిగాడు అంటే, దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడంటే, అయ్యా నువ్వు ఏలియా జీవితాన్ని కనుక చూసినట్లయితే ఏలియా ఒక్కడే. ఆ ఏలియా ఒక్కడి ద్వారా ఇశ్రాయేల్ దేశం అంతట్లో కూడా గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చా. ఉజ్జీవం ఎలా వచ్చింది అని అడుగుతానేమో, జాగ్రత్తగా. దేవుడు ఆహాబు దగ్గరికి ఒక్కడనే ఏలియాని పంపించాడు. 3.5 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత కర్మేల కొండ మీద మనకి తెలుసు యుద్ధం జరిగింది. అంటే ఒక విధంగా డిబేట్ లాగా జరిగింది. దాంట్లో బయలుదేవత యొక్క ప్రవక్తలు వీళ్ళందరూ అయిపోయారు. తర్వాత ఏలియా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు. 40 రోజులు ప్రయాణం చేశాడు. హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. ఏలియా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేనొక్కడనే మిగిలిపోయాను అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చెప్తుంది పొరపాటయ్యా, నువ్వు ఒక్కడవే మిగల్లా. ఎందుకో తెలుసా, నాకు ఇశ్రాయేల్ దేశంలో బయలుదేవతకు ముద్దు పెట్టని వాళ్ళు, బయలుదేవతకి మొక్కని వాళ్ళు 7,000 అని అన్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎలా వచ్చారు? పండితులు చెప్పేది ఏంటనంటే, ఎప్పుడైతే ఏలియా నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడో ప్రజల్లో ఒక విధంగా ఉజ్జీవం రావటం మొదలుపెట్టింది. ఓబద్యా అనేటువంటి ఆయన కొంతమంది ప్రవక్తల్ని తీసుకెళ్ళి గుహల్లో దాచిపెట్టి, ఎవరికి? జెజబేల్కి అందకుండా వాళ్ళకి రొట్టి నీళ్లు ఇస్తూ వాళ్ళని పోషించడం జరిగింది 3 సంవత్సరాలు. దేవుడు ఆ విధంగా భద్రపరిచాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఒక్కడవైనప్పటికీ నేను ఉజ్జీవాన్ని మనము ఉజ్జీవ కూడికలు అని పెడతా ఉంటారు కదా, తప్పేం లేదు, నేను దాన్ని ఏం కాదనట్లు. ఉజ్జీవం మీటింగ్ పెడితే రాదు. ఉజ్జీవం వచ్చినట్లు మనం ఊగుతాము, హడావిడి చేస్తాము. దాన్ని నేను ఇప్పుడు కించపరిచి ఏం మాట్లాడలేదు, దాన్ని నేను నెగిటివ్గా చెప్పదలుచుకోవద్దు. అది కాదు ఉజ్జీవం. ఉజ్జీవం అంటే దేవుని కోసం రోషం
కలగటం. ఉజ్జీవం అంటే పవిత్ర జీవితాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండటం. ఉజ్జీవం అంటే సాతాను క్రియలు కనబడినప్పుడు దాన్ని ధైర్యంగా ధిక్కరించగలగటం. అది ఉజ్జీవం. ఉజ్జీవం అంటే ఇలాగ టెంట్లు వేస్తున్నప్పుడు అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి పాట పాడేసి బాగా ఉజ్జీవంగా ఉందంటే అది కాదు. నేను అది తప్పని నేను అట్లా, ఆ పాటలు తప్పని అనట్లేదు. అది ఉజ్జీవం కాదు. అది కాదు ఉజ్జీవం. ఉజ్జీవం అనంటే పవిత్రత, దేవుని రాజ్య స్థాపన, దేవుని కోసం నిలబడటం అనేది జరగాలి. ఒక్క ఏలియా నిలబడితే దేవుడు కొన్ని వేల మందిని సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు కూడా ఏలియాగా లాగా నిలబడగలిగితే నేను నిన్ను వాడుకోగలను. నువ్వు ఏలియా లాగా నిలబడగలిగితే నేను వాడుకోగలను. సరే, దేవుడు ఏలియాని నిలబెట్టడానికి ఏం చేశాడు, లేకపోతే ఏలియా ఏం చేశాడు? అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పీడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఇక్కడ జాగ్రత్త వినండి, ఈ చిన్న మాట వినండి. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, అంటే నేను ఉజ్జీవాన్ని తీసుకురావడానికి దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటే, ఉజ్జీవం నా ద్వారా రావాలనుకుంటే, ఉజ్జీవం మన మధ్యన కలగాలంటే ఏం జరగాలి అంటానికి చూపిస్తున్నాను. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఎవని సన్నిధి, ఆయన యాక్చువల్గా అంటే ఏలియా ఎక్కడ నిలబడున్నాడు? ఆహాబు రాజు ముందు నిలబడ్డాడు. ఆహాబు రాజు ముందు అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగాడు? ఏం చేస్తే అంత ధైర్యం వచ్చింది ఆహాబు రాజు ముందు ఏలియా నిలబడటానికి? ఒక పండితుడు ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, ఏలియాకి రోజు, జాగ్రత్త వినండి, ఏలియాకి రోజు రాజులకు రాజు ముందు నిలబడే అలవాటు ఉంది. కాబట్టి ఏలియాకి రోజు రాజులకు రాజు ముందు నిలబడే అలవాటు ఉంది. కాబట్టి ఒక్కరోజు వెళ్ళి రాజు ముందు నిలబడమంటే భయపడలేదు ఆయన. దేవుని ముందు నిలబడగలిగేటువంటి దమ్ము నీకుంటే, దేవుని ముందు నిలబడగలిగేటువంటి ఆ అలవాటు నీకుంటే, రోజు దేవుడితో కలిసేటువంటి అనుభూతి ఉంటే, ఆ అనుభూతిని బట్టి దేవుడు నిన్ను పలానా వాడు ముందు నిలబడు అనంటే అమ్మో అని అనో, అమ్మో అని నేను అంతమంది ముందా అనో, ఆయన ముందా అనో, అక్కడ అనో అలాగా. ఎందుకనంటే దేవుని ముందు నిలబడ్డావు. రాజులకు రాజు, ప్రధానమంత్రితో నీకు బాగా మాట్లాడుతూ తెలిస్తే, ప్రధానమంత్రి నీకు మిత్రుడైతే, ప్రధానమంత్రికి నీకు కూడా చాలా చక్కటి సంబంధం ఉంటే, ప్రధానమంత్రి ఒక ఎస్పీతో మాట్లాడమంటే, ప్రధానమంత్రి ఒక కలెక్టర్తో మాట్లాడమంటే, ప్రధానమంత్రి ఒక ఎంపీతో మాట్లాడమంటే నీకు భయం ఉంటుందా? ఉండదు. అయితే ఒక్క చిన్న మాట అడుగుతున్నాను. మీరు ఎవరితో అయినా మాట్లాడటానికి హృదయములో ఎక్కడైనా భయం వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయనకి భయపడటం నీకు చేత కాలేదు కాబట్టి, ఆయన ముందు నిలబడటం నీకు చేత కాలేదు కాబట్టి. ఈ నేపథ్యంలో డేవిడ్ జెర్మియా అనేటువంటి ఆయన ఒక మంచి మాట చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఏమన్నాడంటే, ప్రార్థన అంటే నీ మాటలు కాదు అన్నాడు ఆయన. ప్రార్థన అంటే నీ మాటలు కాదు, ప్రార్థన అంటే శక్తి అని అన్నాడు. ప్రార్థన శక్తి అని మనోళ్ళు పాటలు పాడేస్తారు, ఊపుతూ ఉంటారు కదా. అయితే మనోళ్ళు మాటలు బాగా ఉపయోగిస్తారు, కానీ ఆ మాటకి అర్థం ఏంటో చెప్పరు. ప్రార్థన శక్తి అన్న దాన్ని బాగా వర్ణించాడు. ఎలా అంటే, ఒక అయస్కాంతం ఉందనుకోండి, ఆ అయస్కాంతానికి ఆకర్షించుకునేటువంటి ఒక పరిధి ఉంటుంది, ఒక పరిధి. ఆ పరిధిలోకి ఏ ఇనప మొక్క వచ్చినా రెండు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, ఆ ఇనప మొక్క అయస్కాంతానికి దగ్గరికి వెళ్ళిపోద్ది, ఎందుకంటే అది ఆకట్టుకుంటుంది, ఆకర్షించుకుంటుంది. రెండోది ఏంటి తెలుసా? ఈ అయస్కాంతంలాగా పనిచేస్తుంది. మీకు అర్థమైంది కదండి? ఈ ఇనప మొక్క అయస్కాంతంలాగా పనిచేస్తుంది. ఎందుకని? దాని పరిధిలో ఉన్నది కాబట్టి, దాని పరిధిలో. సో ఆయన ఏమంటాడంటే, ప్రార్థన అంటే దేవుని శక్తి ఉండే పరిధిలోకి నేను రావటం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అంటే దేవుని శక్తి నా చుట్టూ అలుముకుంటూ ఉంది. రెండు జరుగుతూ ఉంటాయి. ఒకటి, నేను దేవుడికి దగ్గరైపోవడానికి ఇష్టపడుతుంటా. రెండోది, ఎవరైనా నన్ను చూస్తే వాళ్ళు నాకు ఆకర్షితులు అవుతారు, నాకు దగ్గరకు వచ్చేస్తారు, వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. అంటే దేవుని శక్తి నా నుంచి కనపరచబడుతుంది. ఎందుకనంటే దేవుడితో నేను
మమేకమైపోయాను కాబట్టి. దేవుడు సూర్యుడు అంటాడు, నేను చంద్రుడు అంటోడిని. సూర్యుడు తనంతట తాను వెలుగునిస్తాడు, కానీ చంద్రుడు అలాంటోడు కాదు. సూర్యుడి దగ్గర నుంచి ఎంతైతే వెలుగు తీసుకుంటాడో అంత ఇస్తాడు. కాబట్టి దేవునితో నేను అనుసంధానమైనంతసేపు, దేవుని నుంచి నాకు వెలుగు వచ్చేంతసేపు నేను దేవుని వెలుగుని ఇతరులకి అందించగలుగుతాను. అది ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అంటే, నాకు ఇప్పుడు ఏంటంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఉజ్జీవం అనేది ఉన్నప్పుడు, ఉజ్జీవం ఒక రివైవల్ అనేది జరుగుతున్నప్పుడు, నువ్వు బాత్రూంలో ఉన్నావా, లేకపోతే స్నానం చేస్తున్నావా, వంట వండుతున్నావా అనేది అసలు పట్టించుకోడు. 1902, 1903, 1904 ఈ సంవత్సరాలలో అజూజా, కాలిఫోర్నియాలో అజూజా అనేటువంటి ఒక ఊరిలో ఉజ్జీవం వచ్చింది. ఆ ఉజ్జీవ జ్వాల ప్రపంచం అంతా ఎంతగా విస్తృతంగా వ్యాప్తి చెందిందంటే, ఆ ఉజ్జీవ జ్వాల భారతదేశంలో ముగ్గురికి అంటుకుంది. ఆ ముగ్గురు భారతదేశానికి వచ్చి, ఆ ముగ్గురు యొక్క ప్రమేయంతో ఆరంభమైందే 1930 సంవత్సరంలో ఇండియన్ పెంటికాస్టల్ చర్చ్, ఐపిసి. అప్పుడు స్టార్ట్ అయింది ఆ ఉజ్జీవం. అది అలాగ రావటం బట్టి అయితే దీంట్లో ఒక చిన్న మాట చెప్తాను. ఆ ఉజ్జీవం ఎక్కడ ఆరంభమైంది తెలుసా? బాత్రూంలోంచి వచ్చింది ఆయనకు ఆ ఉజ్జీవం. అక్కడ దేవుని సన్నిధిని ఆయన అనుభవించడం మొదలు పెడితే, గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆ యొక్క బాత్రూంలోంచి పొగలు బయటకు వచ్చినాయి అంట. పొగలు బయటికి ఫైర్ ఇంజిన్స్ వచ్చిన ఇల్లు కాలిపోతున్నాయేమని అది చరిత్రలో చెప్పుకుంటూ ఉంటారు. అయితే నేనేమంటాను తెలుసా? దేవునితో అంత క్లోజ్ అయితే గనక, నువ్వు స్టేజ్ మీద ఉన్నావా, కాళ్ళకి చెప్పులు ఉన్నాయా లేదా, నెత్తి మీద కొంగుందా లేదా, నేను ఎక్కడున్నానో ఆలోచించో. ఎక్కడున్నా కూడా ఒకటే ఒక ఫీలింగ్, ఐ యామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. ఎక్కడున్నప్పుడు కూడా నా మాట, నా ప్రవర్తన, నా స్వభావం ఏదైనా సరే అది ఎలా ఉంటుంది అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని యొక్క పరిధిలో నేను ఉన్నాను. నా మాటలు జాగ్రత్తగా ఉంటాయి, నా మాటలు శక్తివంతంగా ఉంటాయి, నా మాటలు ఉప్పు వేసినట్లు ఉంటాయి, నా మాటలు ఎదుటి వాని యొక్క గుండెల్లో గుచ్చుకునేటట్లు ఉంటాయి. ఇవి రకరకాలుగా దేవుని వాక్యం పనిచేసే విధానం. సో ఏలియా మాట అన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఇక్కడ నేను ఇందాక చూడండి ఒక మాట చెప్పాను, అయస్కాంతం యొక్క పరిధిలో ఇనప మొక్క ఉంటే, ఇనప మొక్క ఎలా పనిచేస్తుందని చెప్పాను నాకు, అయస్కాంతం లాగా. ఇక్కడ చూడండి, అదే పదాన్ని ఇక్కడ మీకు చూపిస్తాను. ఈయన అయస్కాంతం లాగా మాట్లాడుతూ చూపిస్తాను. ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. అసలు ఆ మాట చూసారా? నా మాట ప్రకారము గాక అంటే దేవునితో ఎంతగా అనుసంధానం అయిపోయాడంటే, దేవుని యొక్క మాట తన జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే, దేవుని అని చెప్పట్లా, నా మాట ప్రకారం. అది గర్వమా? కాదు, అస్సలు కాదు. అది గర్వం కాదు. చాలా మంది దాన్ని గర్వం అనుకోవచ్చు. చాలా మంది దేవుని యొక్క మాటను అధికారపూర్వకంగా చెప్తే గుండెకు గుచ్చుకున్న వాళ్ళు ఉపయోగించే పదం అది. వీడికి గర్వం ఎక్కువ సార్, వీడికి నోటు దురుసు ఎక్కువ సార్, అలాంటి పదాలు ఉపయోగిస్తారా? దేవుడు కృప గురించి మాట్లాడాడు, దేవుడు ప్రేమ గురించి మాట్లాడాడు. ఇంత కరుగ్గా మాట్లాడా? దేవుడు కోపం వచ్చి ఈ మాటలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడి కోపాన్ని రేపాడు ఆహాబు. అదే 16వ అధ్యాయంలో చివరిలో చూసాం. అందుకనే 17వ అధ్యాయంలో ఏలియాను పంపించాడు. ఏలియాని పంపించి ఏలియా మాట్లాడేటువంటి తీరు దేవుని యొక్క కోపాన్ని ప్రదర్శిస్తున్న తీరు. ఫినెహాస్ దేవుని యొక్క కోపాన్ని ప్రదర్శించి, ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరూ వ్యభిచారం చేస్తూ ఉంటే ఒకే ఈటతో పొడిస్తే ఆ ఈట ఇద్దరిలో ఒకేసారి గుచ్చుకొని చచ్చిపోతే, దేవుడు ఫినెహాస్ గురించి అన్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను ఎలాగ వ్యవహరిస్తానో అలా వ్యవహరించావు, నేను పాపాన్ని ఎలా అసహించుకున్నానో అలా అసహించుకున్నావు, నువ్వంటే నాకు నచ్చావు అని అన్నాడు దేవుడు. కాబట్టి మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, పాపాన్ని ద్వేషించలేకపోతే, పాపాన్ని అసహించుకోలేకపోతే, పాపం మీద కోపం రాకపోతే
గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో నువ్వు లేవు. దేవుని సన్నిధిలో నువ్వు లేవు. ఈ కాలములో సంఘాల్లో, ఈ కాలములో విశ్వాసుల మధ్యన ఇలాంటి కోపాన్ని ప్రదర్శించి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పవిత్రత గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో? ఎంతమంది ఉన్నారు? ఎంత కాలం కృప గురించి మాట్లాడతాం? ఎంత కాలం ప్రేమ గురించి మాట్లాడితే తెలీదా నీకు? కృప గురించి, ప్రేమ గురించి నీకు తెలీదా? ఎందుకని దేవుని యొక్క కృప గురించి తెలిసినా, దేవుని యొక్క ప్రేమ గురించి తెలిసినా, ఎందుకని ఇష్టం వచ్చినట్లు నువ్వు వ్యవహరిస్తున్నావు? ఎందుకని ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు? వై ఎందుకని? దేవుని యొక్క అదర్ యాంగిల్ నీకు తెలియలేదు. ఆయన కోపగించుకుంటాడు. ఆయన పరిశుద్ధుడు. అయితే ఆ పరిశుద్ధత అనుభవిస్తే తెలిసేది ఎక్కువ, ఆ పరిశుద్ధత గురించి చవి చూస్తే తెలిసేది ఎక్కువ. అందుకని ఆ పరిశుద్ధత గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన కన్స్యూమింగ్ ఫైర్, ఆయన దహించు అగ్ని అని అన్నారు. జాగ్రత్త, ఆయన దహించు అగ్ని. ఆయన దగ్గరికి వెళ్తే మసి మాడైపోతావు, అలాంటి వాడని. మనలో ఎంతమంది అలాంటి అనుభూతులకు వెళ్ళగలిగాం? టు గో ఇన్ టు ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ కూర్చుండిపోయి మన పద్మస్ ద్వీపంలో ఉన్నటువంటి యోహాను, నేను చచ్చిన వాని వలె పడి ఉన్నానన్నాడే, ఆ అనుభూతులకు ఎప్పుడు వెళ్తాం? నోరు మాట్లాడటానికి రాకుండా, పెదాలు కదపడానికి చేత కాకుండా అవాక్కైపోయి చూడటం, దట్ ఈస్ హోలీనెస్. అది పరిశుద్ధత. ఏలియా అలాంటి అనుభూతిలోంచి వచ్చిన వాడు కాబట్టి ఉజ్జీవం సాధ్యమైంది. సో దీంతో నేను చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? ఉజ్జీవం ఎప్పుడు సాధ్యం? దేవునితో గడపటం ఎవరికైతే సాధ్యమో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్పెండ్ టైం విత్ గాడ్, దేవునితో సమయం గడపడం నీకు ఇష్టమైతే దేవుడు ఖచ్చితంగా వాడతాడు. ఆ మాట ఈ చిన్న దాంట్లో చెప్పాడు. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. దేవుని సన్నిధిని గడిపినవాడు, ఒకటి దేవుని మాటను తన మాటగా చెప్పగలిగే దమ్మున్నటువంటి వాడు, దేవుని మాటని తన మాటగా చెప్పగలిగేటువంటి దమ్మున్నటువంటి వాడు. నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. కెన్ వి డిక్లేర్ లైక్ దాట్? ఆ విధంగా డిక్లేర్ చేయగలమా? ఆ విధంగా చెప్పగలమా? పోయిన సంవత్సరం చెప్తే నన్ను తీసుకెళ్ళి లోనేసేద్దాం అనుకున్నారు, చెప్తే లోనేసేద్దాం అన్నారు. ఎందుకని? పోనీ నన్ను లోనేద్దాం అనేటువంటి ఆలోచన బయట వాళ్ళకి వచ్చిందా? కాదు, మనోళ్ళకే. క్రైస్తవులకి నా మాట కోపం వచ్చింది, క్రైస్తవేతరులకు రాలా. క్రైస్తవులకి మండింది, బయట వాళ్ళకి కాదు. లోనోళ్ళకి కోపం వచ్చింది, బయట వాళ్ళకి కాదు. ఎందుకో తెలుసా? గుచ్చుకుందాళ్ళకే. అందుకనే. అయితే ఒక మాట చెప్తాను చూడండి. అరే, ఫ్యాన్ పట్టుకుంటే షాక్ కొడుతుంది అంటే నోర్మై నన్ను అవతల తోసేసి ఫ్యాన్ పట్టుకుంటే ఏమవుద్ది? మాట నోరు మూసేస్తే పని అవ్వదు. కానీ అలాగా నిలబడి మాట్లాడగలిగే స్థాయి ఉందా మనకి? ఆ పరిస్థితిలోకి రాగలిగమా? ఏలియా అట్లా మాట్లాడాడు. ఈ కాలము కాబట్టి ఈ కాలము దేవునికి వ్యతిరేకంగా అన్నీ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి, భక్తికి, నిజానికి, సత్యానికి తావు లేనటువంటి పరిస్థితి కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నాకు ఏలియా కావాలి, నాకు ఏలియా లాంటి వాడు. ఏలియా ఎందుకు వాడుకోగలిగాను తెలుసా? రోజు నాతో ఆహాబు నుంచి నిలబడమంటే నిలబడగలుగుతున్నాడు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటారా? ప్రభువా, ప్రతిరోజు నీ సన్నిధిలో నేను కనబడతాను, ప్రతిరోజు నీతో గడుపుతాను. నేను ఎంతగా గడుపుతానంటే, నీతో ఒకవేళ గదిలో కొద్దిసేపు గడిపి బయటకు వస్తే నీ సన్నిధి నాతో పాటు వచ్చేయాలి. దీన్ని నేను ఎలా చెప్తాను తెలుసా? ఒక ఇనప రాడ్ అయస్కాంతానికి ఇలా కొద్దిసేపు పూసి బయటికి తీసేస్తే ఆ ఇనప రాడ్కి ఏముంటుంది తెలుసా? అయస్కాంతపు గుణం ఉంటుంది. దేవుడితో రాసుకొని పూసుకొని తిరిగితే ఆ దైవత్వపు లక్షణాలు నీలోంచి పెళ్ళూపకాలి. మోషే దేవుడితో గడిపి వస్తా ఉంటే మోషే మొహం మీద గొడ్డేయండ్రా అని అన్నాడు. ఎందుకో తెలుసా? చూడలేం.
దేవుడితో గడిపిన వాడి యొక్క ముఖం అలా ఉంటుంది, దేవుడితో గడిపిన వాడి యొక్క చేష్టలు అలా ఉంటాయి. కానీ మనం దేవుడితో గడుపుతాం, దేవుడితో గడిపినటువంటి ఛాయలు ఏమీ కనబడవు కాబట్టి మనం బయట వాళ్ళకి కొంచెం చెప్పుకుంటాం. ఎలా అంటే, శుభ్రంగా స్నానం చేసి ఉదాహరణ చెప్పండి, శుభ్రంగా స్నానం చేసి వచ్చావు అనుకోండి, ఫ్రెష్గా స్నానం చేసావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఎందుకంటే స్నానం చేసిన ఛాయలు కనబడుతున్నాయి. అయితే నీకు అలాంటి ఛాయలు లేవు, చెమట పట్టేసి ఉంది. ఏంటి చెమట పట్టేసి ఉందంటే, ఇప్పుడే స్నానం చేసి వచ్చా చెప్పాలి, నువ్వు స్నానం చేసి వచ్చావని, లేదా ప్రజలకు అర్థం కాదు. అలాగా ఈరోజు కొంతమంది స్టేజ్ మీద 40 రోజులు ఉపవాసం ఉన్నా, ఎవడు చెప్పమన్నాడు నిన్ను? నీ ఫేస్ అలా ఉండలేదే, నీ ఫేస్ అలా లేదే. 40 రోజులు ఉపవాసం ఉన్న ఫేస్ లేదు, 40 నిమిషాలు కూడా ఉపవాసం ఉన్న ఫేస్ లేదు నీకు. చెప్పుకుంటే కానీ మాకు తెలియట్లా, చెప్పుకుంటే కానీ. అలా చెప్పుకోవటం ఏంటంట, అలా ప్రజలకి అడ్వర్టైజ్ చేయటం ఏంటి? సార్ ఈ రోజు నుంచి నేను ఉపవాస ప్రార్థనలు చేస్తా. బ్యానర్లు ఏంటండి ఉపవాస ప్రార్థనల బ్యానర్లు? నాకు అర్థం కాక అడుగుతాను. అంటే నేను అన్న మాట నీకు కోపం వస్తే గోపమెత్త అంతానే, బైబిల్లో ఉన్నది అదే, బైబిల్లో ఉన్నదే. బైబిల్లో నువ్వు ప్రార్థన చేసుకుంటే గదిలో తలుపేసుకొని ప్రార్థన చేయరా, బయటకు వచ్చేవాడు మొహం కడుక్కొని రారా అని అన్నాడు. ఎందుకని? నీ యొక్క మొహం అని పెట్టుకోవడం కాదా, నువ్వు ఉపవాస ప్రార్థన నుంచి బయటకు వస్తే వెలగాలి ముఖం. వారం రోజులు బిర్యానీ తింటే మొహం ఎలా ఉంటుందో అలా ఉండాలి. అది ప్రార్థన యొక్క దమ్ము, అది ప్రార్థన యొక్క శక్తి, అది దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి. అలా కనబడకపోతే నువ్వు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? సరే, ఇది మొదటిది.